మనం ఏడ్చినప్పుడు కన్నీరు ముందు కుడి కన్నులోంచి ఎందుకు వస్తుంది? అలాగే 1920లో జైసింగ్ ప్రభాకర్ అనే ఒక అల్వార్ మహారాజు 7 రోల్స్ రాయిస్ కార్లను కొని వాటితో రోడ్లు క్లీన్ చేయించడానికి అసలు కారణం ఏంటి? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రో వేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, సూసైడ్ ప్లాంట్. ఈ చెట్లు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఈ చెట్లకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ చెట్టు యొక్క ఆకును పట్టుకున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకుని మరీ చనిపోతున్నారని ఇలా ఈ చెట్టుకి సూసైడ్ ప్లాంట్ అనే పేరు పెట్టారు. అయితే అసలు ఎందుకు వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలా చనిపోతున్నారు అని ఈ చెట్లకు దగ్గరకు వెళ్ళడం కూడా మానేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, జనరల్గా మన ఇండియాలో ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి? స్టూడెంట్కి మధ్య గ్యాప్ ఉంచుతూ వాళ్ళు మాస్ కాపీ కొట్టకుండా సీసీ కెమెరాస్ని మరియు ఇన్విజిలేటర్స్ని ఉంచుతారు కదా. అయితే ఇది వినండి, బ్యాంకాక్ యూనివర్సిటీ ఏం చేసిందంటే స్టూడెంట్స్ కాపీ కొట్టకుండా ఉండడానికి యాంటీ చీటింగ్ హెల్మెట్స్ని పెట్టి ఎగ్జామ్స్ రాపిచ్చింది. అది కూడా ఫైనల్ ఎగ్జామ్కి కూడా కాదు, మిడ్ ఎగ్జామ్కి మాత్రమే. మిడ్ ఎగ్జామ్కి మాత్రమే ఇంతలా ఉంటే సెమిస్టర్ ఎగ్జామ్కి ఎంతలా ఉంటుందో ఆలోచించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫోటోని చూడండి. ఫోటో చూశారు కదా, ఇతన్ని స్టేడియం వాళ్ళు 1 year వరకు స్టేడియంలోకి రాకుండా బ్యాన్ చేశారు. అయితే ఇతను మాత్రం అవేం పట్టించుకోకుండా ఫుట్బాల్ మీద ఉన్న పిచ్చితో అతను ఏం చేశాడంటే ఒక క్రెయిన్కి రెంట్ కట్టి మరి ఆ క్రెయిన్ పై నుంచి ఫుట్బాల్ మ్యాచ్ని చూశాడు. ఇది టర్కీలో జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, అనోనమస్ హ్యాకర్. 2017లో ఒక అనోనమస్ హ్యాకర్ 10,000 చైల్డ్ పోర్నోగ్రఫీ సైట్లను డిలీట్ చేశాడు. అది కూడా డార్క్ వెబ్లో. 10,000 సైట్స్ అంటే పాస్ట్ 10 yearsలో గవర్నమెంట్ కూడా డిలీట్ చేయలేదు. కానీ ఈ హ్యాకర్ ఒక్కడే ఇలా చేశాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ హ్యాకర్ యొక్క ఆలోచన ఎంత గొప్పదో. అందుకే హ్యాకర్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు. అండ్ హీ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేశారా? మీరు ఏడ్చినప్పుడు ముందు కన్నీళ్లు కుడి కన్నులోంచి వస్తాయి. ఎందుకంటే కన్నీళ్లు టియర్ గ్లాండ్స్ నుంచి వస్తాయి. అలా వచ్చి అవి టియర్ డక్ట్స్ నుంచి బయటకు వస్తాయి. అయితే రైట్ ఐ ముందు, ఎందుకంటే రైట్ టియర్ గ్లాండ్ అనేది లెఫ్ట్ టియర్ గ్లాండ్తో పోలిస్తే రైట్ టియర్ గ్లాండ్ అనేది పెద్దది. టియర్స్ గురించి చెప్పుకున్నాం కదా, అయితే ఇప్పుడు టియర్స్ మీద ఒక బోనస్ ఫ్యాక్ట్ చెప్పుకుందాం. అదేంటంటే ఒక సర్వే ఏం చెప్తుందంటే మనం బాధతో ఏడ్చినప్పుడు ముందు కన్నీళ్లు కుడి కన్నులోంచి వస్తాయని, ఆనందంతో ఏడ్చినప్పుడు ఎడం కన్నులోంచి వస్తాయని, అదే ఫ్రస్ట్రేషన్తో ఏడ్చినప్పుడు 2 కన్నులోంచి నీళ్ళు వస్తాయని చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనందరికీ ఆస్కార్ గురించి తెలుసు కదా. అయితే ఆస్కార్ అవార్డు పొందడం కన్నా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అవ్వడం ఎక్కువ. ఏంటి అర్థం కాలేదా? ఒకవేళ మీరు కనుక ఆస్కార్కి సెలెక్ట్ అయ్యి లూజ్ అయితే మీకు $50,000 కన్సోలేషన్ ప్రైజ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 50,000 ఏదైతే ఉందో అది మీకు ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడం కన్నా ఎక్కువ. అయితే మన ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒక అతను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే బ్రో, డెన్నీ డానియల్స్కి ఒక అవార్డు ఇవ్వడం నేను ఒక వీడియోలో చూశాను, అది నిజమా అని అడిగాడు. ఎస్ బ్రో, మీరు చూసింది నిజమే. డెన్నీ డానియల్స్కి క్యూటియెస్ట్ అడల్ట్ వీడియో మేకర్గా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని కలర్ మ్యాచ్ చేయండి, సో దట్ నాకు ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్యాక్ట్ నెంబర్ 7, 1920లో జైసింగ్ ప్రభాకర్ అనే అల్వార్ మహారాజు గారు ప్రపంచ పర్యటనలో భాగంగా లండన్కు వెళ్లారు. అయితే అక్కడ రోల్స్ రాయిస్ షోరూంలో కార్ని చూసి టెస్ట్ డ్రైవ్ కోసం షోరూమ్ వాళ్ళని పర్మిషన్ అడిగారు. కానీ రోల్స్ రాయిస్ షోరూమ్ వాళ్ళు మహారాజ్ గారి గురించి తక్కువ అంచనా వేసి మహారాజ్ గారి గురించి తెలియక ఇవ్వడం కుదరదని చెప్పారు. దానికి ఆయన ఏం చేశారంటే మొత్తం 6 న్యూ మోడల్ రోల్స్ రాయిస్ కార్లను కొని వాటిని ఇండియాకు షిప్పింగ్ చేపించారు. ఇండియాకు వచ్చిన తర్వాత అల్వార్ రాజ్యం మొత్తం మీద ఎంతైతే చెత్త ఉందో ఆ చెత్త మొత్తాన్ని రోల్స్ రాయిస్ కార్లతో తీపించారు. అప్పటి నుంచి అల్వార్లో రోల్స్ రాయిస్ కార్లను చెత్తని క్లీన్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు. ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మాస్క్ వేసుకోండి, ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. గంట మాత్రం చాలా ముఖ్యం. స్టే హోమ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్.